నమస్తే, వెల్కమ్ టు NH మీడియా న్యూస్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో రోడ్డుకి ఇరువైపులా ఉండే స్తంభాల లైట్లు, సెంట్రల్ లైట్లు వెలగడం లేదని, చౌరస్తా ప్రాంగణంలో ఉన్న సెంట్రల్ లైట్లు వెలగకపోవడం అనేక నెలల నుంచి ఈ దుస్థితి ఉన్నప్పటికీ అంధకారంలోనే బస్టాండ్ ప్రాంగణం ఉందని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదని, నెలలు గడుస్తున్నా దీనిపై దృష్టి పెట్టే నాదులు లేరని ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్లో ఉన్నాం. ఈ బస్టాండ్లో సెంట్రల్ లైట్ ఉంది. ఈ సెంట్రల్ లైట్ వెలుతలేదు. అటు ఉన్నాయి వెలుతలేదు, ఇటు ఉన్నాయి వెలుతలేదు. మొత్తం అంధకారంలో బస్టాండ్ ఉంది. గతంలో కూడా ఒక న్యూస్ ప్రచురితం చేయడం జరిగింది. ఇక్కడున్న పాలకులు, అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రయాణికులు ఇటు హైదరాబాద్ కానీ, ఇటు కొత్తగా నుంచి మహారాష్ట్ర వైపు కానీ, ఇటు బోధన్ నిజామాబాద్ వైపు కానీ వెళ్ళే ప్రయాణికులంతా ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ అడ్డాలో ఈరోజు ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం రాత్రి అవుతుంది, 12 అవుతుంది. కానీ ఇక్కడ లైట్ మాత్రం లేదు. ఈ వీడియో కూడా సెల్ ఫోన్ లైట్ వేసుకొని తీసుకుంటున్నాం. మరి ఇక్కడ ఒకటే లైట్ ఉంది. ఇక్కడ సెంట్రల్ లైట్లు వెలుగుతలేవు. చౌరస్తాలో ఉన్న ఈ లైట్ కూడా సెంట్రల్ లైట్ వెలుగుతలేదు. ఇక్కడ ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఉండే స్తంభాలకు కూడా లైట్లు లేవు. మళ్ళీ ఇక్కడ గ్రామ పంచాయతీ అధికారులు, ప్రత్యేక అధికారులు, మళ్ళీ సెంట్రల్ లైట్కి సంబంధించిన అధికారులు ఎక్కడున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రుద్రూరు అనేక నెలల నుంచి రుద్రూరు మండల కేంద్రం బస్టాండ్ ప్రాంగణం అంధకారంలో ఉంది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులో సతమతమవుతున్న పరిస్థితి నెలకొంటుంది.